బ్రేకింగ్ న్యూస్ లోక్సభకు బీజేపీ ఎంపీ గైర్ హాజరుపై అధిష్టానం ఆగ్రహంతో ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో లోక్సభకు 20 మంది బీజేపీ సభ్యులు గైర్ హాజరయ్యారు. జమిలీ బిల్లు కోసం అధిష్టానం విప్ జారీ చేసిన లోక్సభకు 20 మంది బీజేపీ ఎంపీలు హాజరు కాలేదు. దాంతో సభకు డుమ్మా కొట్టిన సభ్యులకు నోటీస్ ఇచ్చే దిశగా హైకమాండ్ ఆలోచన చేస్తోంది. ఇప్పటికే పలువురు సభ్యుల నుంచి వివరణ కోరినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, నితిన్ గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధ్యా, సిఆర్ పాటిల్ ఉన్నారు. లోక్సభకు గైర్హాజరైన బీజేపీ ఎంపీలకు అధిష్టానం నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, రైట్ ప్రస్తుత నిన్న జరిగిన లోక్సభ సమావేశాలకు సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలోనే మొన్ననే బీజేపీ లోక్సభ ఎంపీలందరూ కూడా బీజేపీ అధిష్టానం విప్ జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా గైర్ హాజరు కాకుండా ఆ హాజరు శాతం 100% ఉండాలనేది ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి విప్ కూడా జారీ చేశారు. కానీ నిన్న ఓటింగ్ జరిగే సందర్భంలో జేపీసీకి పంపించాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును అర్జున్ రామ్ మెఘ్వాల్ ఇంట్రొడ్యూస్ చేశారు. దాన్ని జేపీసీకి పంపించాలంటూ కూడా విపక్షాలు డివిజన్ కోరిన నేపథ్యంలో డివిజన్ కోరిన నేపథ్యంలో అక్కడ ఓటింగ్ జరుగుతోంది. ఓటింగ్ జరిగే ఆ సందర్భంలో ఇటు అధికార పక్షానికి సంబంధించి మరి ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించిన దాదాపు 20 మంది ఎంపీలు నిన్న ఈ సభకు గైర్ హాజరయ్యారు. ఎందుకు గైర్ హాజరవ్వాల్సి వచ్చిందనే దానిపై తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఒకవైపు అధికార పక్షమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టాలని చూసింది. దానికి సంబంధించి ఎన్నికలు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని అధిష్టానం కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంట్లో భాగమైన బీజేపీ ఎంపీలు 20 మంది గైర్ హాజరు పట్ల బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్లో పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇతర పలువురు కేంద్ర మంత్రులు కూడా ఇటు నితిన్ గడ్కరీ కానీ ఇతర కొంతమంది సీనియర్ కేంద్ర మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, సీనియర్ ఎంపీలు కూడా గైర్ హాజరవడంపై అధిష్టానం కొంత అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ఇప్పటికే వారికి కొంతమందికి నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. దానిలో గిరిరాజ్ సింగ్, అలాగే నితిన్ గడ్కరీ, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జగదాంబిక పాల్, ఇలా పలువురు సీనియర్ ఎంపీలు కూడా సంతన్ ఠాకూర్, బివై రాఘవేంద్ర, విజయ్ భాగేల్, ఉదయ్ రాజే భోన్స్లే, జగన్నాథ్ సర్కార్, జయంత్ కుమార్ రాఘవ్, ఇలా పలువురు మొత్తం 20 మంది దాదాపు ఎంపీలు గైర్ హాజరవడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కొంతమందికి ఇప్పటికే వివరణ ఇవ్వాలంటూ కూడా అధిష్టానం నుంచి కొంతమంది ఫోన్లు వెళ్ళాయి, కొంతమందికి నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ బిల్లుకు సంబంధించి అందరూ ఓటింగ్ లో పాల్గొనాలి అనేది ప్రధానంగా బీజేపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అంటే నిన్న మొత్తం 269 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇటు బీజేపీ కానీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన వారు పాల్గొన్నారు. ఇటు ఇండియా కూటమికి సంబంధించి 198 ఓట్లు, అంటే అక్కడ జేపీసీ కమిటీకి పంపించడానికి అనుకూలంగా మద్దతు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అందరూ పాల్గొనాల్సి ఉంది. అంటే 20 మంది కూడా పాల్గొని ఉంటే దాదాపు 289 అనేది బలం అనేది బీజేపీకి పెరిగే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ 20 మంది గైర్ హాజరవడం పైన కొంత సొంత పార్టీ ఎంపీలే రాలేదు అనేది ఇతర పార్టీల నుంచి కొంత విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎందుకు హాజరు కాలేదు అనేది దానిపై వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే వారందరికీ అధిష్టానం నుంచి కొంతమంది సీనియర్ నేతల నుంచి కూడా ఫోన్లు చేయించినట్లుగా తెలుస్తుంది. అంటే దీంట్లో కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఉన్న నేపథ్యంలో వారి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. కొంతమంది ఎంపీలు మాత్రం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదు అనేది మరొక వినికిడి అయితే వినిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఎందుకు గైర్ హాజరయ్యారు అనే దానిపై మాత్రం పూర్తి వివరణ ఇవ్వాలి అనేది బీజేపీ అధిష్టానం ఆ 20 మంది ఎమ్మెల్యేల నుంచి వివరణ కోరినట్లుగా తెలుస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.